పార్టీ తమ్ములారా ఊరు తిరుగుకుంటూ మన పల్లెకి వచ్చినాం బిడ్డ. 2 రోజుల పాదయాత్ర నుండి ఈ రోజు అది పిసుకాడ ముగిస్తారు బిడ్డ. సాగునీరు నీరు కోసం మన పోరుబాట్లు చేసినటువంటి మన నాయకత్వానికి జోహార్లు బిడ్డ, వందనాలు బిడ్డ. కమ్యూనిస్ట్ పార్టీ అన్నదాత రైతు బాగా చూడమ్మో బతుకు చూడమ్మా. రైతాంగాన్ని సాగునీటిని ఇవాళ, రైతులకు సాగునీటిని జయప్రదం చేయండి. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను జయప్రదం చేయండి. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను ఇవాళ ఉప్పుగల్లు రిజర్వేర్ ద్వారా సాగునీటిని ఇవాళ ఉప్పుగల్లు రిజర్వేర్ ద్వారా సాగునీటిని జిందాబాద్ 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 జిందాబాద్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిన్న ఆదివారం 23వ తేదీన జాఫర్గఢ మండలం మగ్దుం తండ నుండి ఈరోజు మన ఉప్పుగల్లు గ్రామానికి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాదయాత్ర చేరుకొని గ్రామంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకు కూడా చైతన్యపరుస్తూ ఈరోజు గ్రామానికి చేరుకోవడం అనేది జరిగింది. మరి సిపిఐ పార్టీ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం జాఫర్గఢ మండలం ఈరోజు జనగామ జిల్లాలో 13 సబ్ రిజర్వాయర్లు ఉన్న జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామం నస్కల్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా వరద కాలువ తీసి జాఫర్గఢ్ మండల ప్రజానికానికి మన పాలకొర్తి గ్రామాలకు సాగునీరు అందించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. మరి ఈ పాదయాత్రలో పార్టీ నాయకత్వం, గణపూర్ మండలం నాయకత్వం కూడా వచ్చి సంఘీభావం ప్రకటించి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజానికం కూడా ఈరోజు పాదయాత్ర సంఘీభావం తెలియని పరిస్థితి ఉన్నది. మరి గత 40 సంవత్సరాలుగా గణపూర్ నియోజకవర్గానికి ఇద్దరు పరిపాలన చేసి ఈరోజు ఈ రైతాంగ సమస్యలు కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలను మొత్తంగా కూడా గాలి కొద్దినటువంటి పరిస్థితి ఉన్నది. మరి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రైతులకు ప్రధానంగా సాగునీరు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భూగర్భ జలాలు మొత్తంగా అడుగట్టిపోయినాయి. రైతాంగం మొత్తంగా కూడా వేసుకున్న పంటలు మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎన్నికలు వచ్చినప్పుడు మీకు సాగునీరు సకాలంలో అందిస్తాం, ఈ వరద కాలం ద్వారా నీళ్ళు ఇస్తాం, చెరువులు కుంటలు నింపి రైతుల యొక్క పైసుకున్న పంటలను కాపాడుతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. మరి ఈ ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా దాదాపు 7,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకంగానే ఎస్టిమేషన్ ఈ రిజర్వాయర్ నిర్మించిన పరిస్థితి ఉన్నది. మరి ఈ రిజర్వాయర్ ద్వారా కనీసం ఉప్పుగల్లు గ్రామానికి కూడా ఒక తూము ఏర్పాటు చేసి ఈ గ్రామ రైతాంగానికి కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మరి ఈ పాలకులు
ఇప్పటికన్నా ఆలోచన చేయండి. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. తక్షణమే ఈ ఉప్పుగల్లు రిజర్వాయర్ వరద కాలువ నిర్మాణ పనులు చేపట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అధికారుల ద్వారా ఎస్టిమేషన్ వేయించి ఇప్పటికైనా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వేసవి ఎద్దడి స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు చెరువులు కుంటలు మొత్తంగా ఎండిపోయినాయి. ఈ ఎండిపోయినటువంటి చెరువులు కుంటల్ని సకాలంలో ఈ దేవాదుల నీళ్ళతోటి నింపాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి పాలకులు ఒక్కసారి కనువిప్పు చూసి ఈ ప్రభుత్వం గత పాలకులు ఏం చేయలేదని చెప్పేసి అంటున్నాం, ఇప్పటికీ అంటా ఉన్నాం. దాదాపు ఒక నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో అనేక కార్యక్రమాలు అనేక రకాలుగా రైతాంగం పట్ల మంచి పనులు చేశారని చెప్పేసి మేము చెప్పుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఏ ఒక్క మా గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక చుక్క నీరు ఇచ్చిరా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మెట్ట ప్రాంతం జఫర్గఢ మండలం మొత్తం కూడా ఎడారి ప్రాంతం లెక్క తయారైంది. వేసుకున్నటువంటి పంటలు వేసుకున్నట్టుగానే ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు మొత్తం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఎక్కడైతే ఎండిపోయిన పంటలు ఉన్నాయో ఆ పంటలకు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం జరుగుతున్నటువంటి పాదయాత్ర, ఈ పాదయాత్రకు గ్రామాల్లో కూడా రైతు సోదరులు పార్టీలకు అతీతంగా పార్టీలకు ఏ పార్టీ నాయకత్వం ఉన్నా కూడా మీకు చేసేటువంటి కార్యక్రమం మంచిదని చెప్పేసి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పాలకులు కళ్ళు తెరవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం దగ్గర ఈ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కనీసానికి రైతాంగానికి సాగునీరు ఇస్తుందన్న ఆలోచనలో ఈ ధీమాలో ఉన్నాం. ఆ రకంగా కృషి చేయాలని చెప్పేసి, లేకుంటే రానున్న రోజుల్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.